ఇక వరంగల్ నుంచి బల్దియా పారిశుద్ధ కార్మికులు ఇటు ఖమ్మం బయలుదేరారు. అక్కడికి చేరుకున్నారు కొంతమంది. మరి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా వరంగల్ ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. రేణుశ్రీ, తెలంగాణ వ్యాప్తంగా విపత్కర పరిస్థితి లోపల నిన్న మహబూబాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులకు ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా ప్రకృతి విపత్తును ఎదుర్కోవాలి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి అధికారులను సిబ్బందిని తరలించాలంటూ నిన్న ఆయన చేసిన సూచనల మేరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్, అదేవిధంగా మేయర్లు, వారికి సంబంధించిన పారిశుద్ధ కార్మికులను, ఖమ్మం ఇప్పటికే అల్లకల్లోలమై వరద ప్రాంతంలో ఇంకా కొట్టుమిట్టవుతోంది. అక్కడ జనజీవనం కూడా స్తంభించదు. అట్లాంటి పరిస్థితుల లోపల అంటువ్యాధులు, వైరల్ ఫీవర్స్ ప్రబలి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉండడంతో వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడ పారిశుద్ధ పనులు చేయాలంటూ సీఎం ఆదేశించడం, దానికి అనుగుణంగా అధికారులను కూడా ప్రతి జిల్లాలకు సంబంధించిన అధికారులు కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడికి సిబ్బందిని అధికారులు తరలించుకోవచ్చు అంటూ ఆయన చేసిన సూచనల మేరకు 2 టీంలుగా 150 మంది మొత్తంగా 350 మంది పారిశుద్ధ కార్మికులు ఖమ్మంకు వెళ్ళారు. ఒక టీం ఇప్పటికే అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది, మరో టీం కూడా మార్గ మధ్యలో ఉంది. వీళ్లతో పాటుగా స్వచ్ఛ ఆటోలు, అదేవిధంగా రోబో క్లీనర్ మిషన్ కూడా అక్కడికి పంపించింది. వీళ్ళంతా ఖమ్మం టౌన్ తో పాటుగా కూడా పరిసర గ్రామాల లోపల ఉన్నటువంటి ఆ బురద, అక్కడటువంటి పేరుకుపోయిన చెత్త అంతా క్లీన్ చేసి భవిష్యత్ లోపల అక్కడ ఆ వరద ఆఫ్టర్ ఎఫెక్ట్ తర్వాత అంత దోమలు, వివిధ రకాలైనటువంటి వ్యాధులు రాకుండా అక్కడ పారిశుద్ధ పనులు చేసి తిరిగి అదంతా కంప్లీట్ అయి ఖమ్మం కొత్త జనజీవన సంస్థ కూడా పూర్తిగా సెపరేట్ అయిన తర్వాత తిరిగి వరంగల్కి వచ్చే విధంగా అయితే చర్యలు తీసుకుని మొత్తానికి ఆ ఖమ్మంకు ఈ గతంలో కూడా ఏ రోజు ఇట్లాంటి ఉపద్రవాలు సంభవించినా కూడా ఏ జిల్లా అధికారులు సిబ్బంది అక్కడే పనిచేసేది. కానీ ఈసారి కొత్తగా, ఎందుకంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ చర్యలకు అక్కడ ఖమ్మం నుంచి అర్చాతిరేకల్లా కాదు, ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది మేధావులు కూడా ఇట్లాంటి విపత్తు సందర్భంలో అందరూ కలిసిగా ఉండాలనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.